గుడ్ ఈవినింగ్ అందరికీ. మీరు అందరూ వెయిట్ చేస్తూ రిజల్ట్స్ గురించి నాకు అర్థమవుతుంది. నేను 6:30 6:40 టైంలోనే నేను ఫోన్ చేయడం జరిగింది, మాట్లాడినా. మరి అప్పుడు చెప్పింది కన్వీనర్ సార్ నార్మల్గా 8 వరకు ట్రై చేస్తున్నాము, 8 వరకు అనౌన్స్ అవుతాయి రిజల్ట్స్, అలాట్మెంట్ రిలీజ్ అవుతుంది అని చెప్పిండు. నేను అలారం కూడా పెట్టుకున్నా, నేను వేరే వర్క్లో కూడా ఫోను. అరే తీసి చూస్తారు కదా అలాట్మెంట్ కాలే. మీకంటే నాకే ఎక్కువ టెన్షన్ ఉంది, ఎందుకంటే అలాట్మెంట్ అయిందా కాలేదని ఒక 200-300 మెసేజ్లతో వాట్సాప్ నిండిపోయింది. ఇప్పుడు అది అందరికీ రిప్లై చేయాలి. అలాట్మెంట్ అయిందా అని వెబ్సైట్ చెక్ చేయాలి. ఆ ఉన్న హెడ్ ఎక్కి బయటకు వచ్చినాం చాయ్ దానికి. ఫుడ్ కూడా తినలే బ్రో. ఇంకా నేను మీ పర్పస్ ఎట్లా అంటే మీరు ఒకరు అలాట్మెంట్ కోసం చాలా థింక్ చేస్తారు, చూసుకుంటారు. మీ అలాట్మెంట్ మీదే, బట్ నాది అట్లా కాదు కదా. అందరు అలాట్మెంట్లు చూసుకోవాలి, అందరికీ రిప్లైలు ఇవ్వాలి, అందరు మెసేజ్లు చేస్తారు. వాళ్ళు ఎందుకు లేట్ చేస్తారో వాళ్ళకే అర్థం కాదు. నిన్న దీపావళి ఫెస్టివల్ ఉంది, మేబీ ఆ ఫెస్టివల్ చేయడం వల్ల స్టాఫ్ అందరు లేకపోవడం వల్ల వర్క్ లేట్ అయ్యి జరుగుతుందేమో, అది రీజన్. పోస్ట్పోన్ అయిందా అంటే ఇప్పుడు కన్వీనర్ సార్ మన దోస్తేం కాదు కదా ఊకే ఫోన్ చేయడానికి. అప్పుడే ఫోన్ చేసిన 1.5 hour బ్యాక్ చెప్పిండు. ఇప్పుడు మళ్ళీ ఫోన్ చేస్తే మంచిగా ఉండదు కదా, ఇంత నైట్ టైం అవుతుంది. అది అయ్యిందా పోస్ట్పోన్ కాలేదని మెసేజ్ కూడా చేసిన వాట్సాప్లో, రిప్లై ఇస్తలే సార్. ఇప్పుడు నేను ఏం చేయాలి? అట్లని చెప్పేసి ఆయన ఊకే ఫోన్ చేసి కరెక్ట్ కాదు కదా. సో రేపు మళ్ళీ ఫోన్ చేస్తా, ఒకవేళ రిజల్ట్స్ రిలీజ్ కాకపోతే పోస్ట్పోన్ అయ్యిందా మరి ఎప్పుడు రిలీజ్ అవుతుంది అని చెప్పేసి. ఇప్పుడు నైట్ అయితే వెయిట్ చేస్తా, నైట్ 10 వరకు వెయిట్ చేస్తా. ఒకవేళ వస్తే వీడియో చేస్తా, రాకపోతే నేను కూడా పడుకుంటాను. ఎందుకంటే నా హెల్తే సరిగ్గా లేదు, నేనే సరిగ్గా లేదు. అండ్ ఇప్పుడు అలాట్మెంట్ అని చెప్పారు. టైంకి ఇవ్వకపోతే వెబ్సైట్లో ఒక చిన్న స్క్రోలింగ్ ఇస్తే అయిపోతుంది పోస్ట్పోన్ అయినాయని చెప్పేసి. టెన్షన్ పెట్టుకో మనం కూడా. ఇక వాళ్ళ బాధ వాళ్ళకు ఉంటుంది, మన బాధ మనకు ఉంటుంది. ఓకే, ఇదే అప్డేట్. ఏం లేదు అప్డేట్. వస్తే వీడియో చేస్తా, లేదంటే రేపు పోస్ట్పోన్ అయినా లేవని మళ్ళీ ఒకసారి ఫోన్ చేస్తా కన్వీనర్కి. ఓకేనా? సరే మరి వెయిట్ చేయండి 10 వరకు. మీరు కూడా వెబ్సైట్ చెక్ చేయండి. అలాట్మెంట్ అయితే ఓకే, కాకపోతే పడుకోండి. ఏం చేస్తారు? ఆల్రెడీ చాలా లేట్ అవుతుంది. ఆయనకు మాత్రం చెప్పిండు, మరి అప్పుడు పక్కా ఇస్తామని చెప్పిండు. మరి ఎప్పుడు ఇస్తారో ఏమో ఇక.